సివిఆర్ ఓం ప్రేక్షకులకి నమస్కారం. మనకి సనాతన ధర్మము అని చెప్పుకుంటూ ఉన్నాము. మరి అసలు ఈ సనాతన ధర్మము అంటే ఏమిటి? అసలు ధర్మం అంటే ఏమిటి? దీనికి సనాతనము అని ఎందుకు పేరు వచ్చింది అన్న విషయానికి వస్తే, ధర్మము అంటే మనము ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా నడుచుకోవాలో చెప్పడమే ధర్మము. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని ఏ విధంగా గౌరవించాలి, ఏ దేవతల దగ్గరికి వెళితే ఏ విధంగా ఆరాధించాలి, ఆయా దేవతల పట్ల మనం ఉండవలసిన విధి ఏమిటి, అంతేకాకుండా యతీశ్వరుల దగ్గరికి వెళితే అంటే పీఠాధిపతుల వద్దకు వెళితే మనం ఏ విధంగా ఉండాలి, వారితో ఏ విధమైనటువంటి సంభాషణలు జరపాలి, వారికి మనకి మధ్యలో ఎంత దూరం ఉండాలి, వారికి ఎలా నమస్కారం చేయాలి, ఒక్క భగవంతుడికే కాదు యతీశ్వరులకు చేసే నమస్కారం కూడా ఎలా ఉండాలి, బ్రాహ్మణులతో ఎలా ఉండాలి, దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులతో ఎలా ఉండాలి, గోవు తెలుసు కదా, ఆవు. ఇవాళ ఆవులు అనగానే మనం వాటిని ఏం చేస్తున్నాము, వెళ్ళగొట్టడం, చేయడం, ఇటువంటివన్నీ చేస్తున్నాము. అలా కాకుండా దానితో ఏ విధంగా ఉండాలి, దానికి ఎటువంటి ఆహారాన్ని సమర్పిస్తే మనలో జాతక దోషాలు పోతూ ఉంటాయి, ఏ సమయంలో ఏ ఆహారాన్ని గోవుకు పెట్టాలి, ఏ సమయంలో ఏ దేవతను పూజించాలి, మనకి జాతకరీత్యా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ జాతకాన్ని ఎలా చూయించుకొని దాన్ని ఎలా పూజ చేయించుకొని ఎలా ఆ కష్టం నుంచి బయటపడాలి, ఇటువంటివన్నీ కూడా ధర్మం కిందికి వస్తాయి. ఇది సనాతనము, అనాది కాలం నుంచి ఉన్నది. కృతయుగం నుంచి కూడా మనకు ధర్మం చెప్పబడి ఉంది. మనకు 4 యుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ 4 యుగాల్లో కృతయుగం అంటే నారసింహస్వామి వారి యుగం నుంచి కూడా ధర్మం చెప్పబడి ఉంది. ఏ ధర్మాన్ని లో ఉన్నటువంటి వారు ఆ ధర్మాన్ని పాటిస్తూ ఆ ధర్మం పట్ల భక్తి భావనతో ఉంటూ, బ్రాహ్మణం ఉన్నాము, బ్రాహ్మలు వేద పారాయణాలు చదవాలి, వేదాన్ని ఆ సంధ్యావందనాలు చేయడము, యతీశ్వరుల దగ్గరికి వెళ్ళి వారి ఆశీర్వచనాలు తీసుకోవడము, పెద్దవారిని సంప్రదించి వారి యందు కొత్త విషయాలని ఆకలింపు చేసుకోవడము, ఇవన్నీ బ్రాహ్మణ ధర్మంగా చెప్పబడి ఉన్నాయి. అంటే ప్రతి వారికి మంచిని కోరుకోవటం కూడా బ్రాహ్మణ ధర్మంలో చెప్పబడి ఉన్నాయి. దాన్ని మనం గౌరవిస్తూ దాని మీద భక్తి భావన చేకూరుస్తూ భక్తితో మనం చేయవలసిన ఈ ధర్మాన్ని మనం చెయ్యాలి. దాని పట్ల భయము కూడా ఉండాలి, చెయ్యకపోతే కష్టాలు వస్తాయన్న భయం కూడా ఉండాలి. ఇది బ్రాహ్మణ ధర్మంగా చెప్పబడేది. కొంత మాత్రమే చెప్పాను. ఇతరత్ర వాళ్ళకు ఉండే ధర్మాలు, వ్యాపారస్తులకు వారి ధర్మము, ఇలా ప్రతి వారి యొక్క అంటే ప్రతి కులానికి వారి వారి ధర్మం చెప్పబడి ఉంది. ఆ ధర్మాన్ని మనము అత్యంత జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి. ఒకటి. రెండోది, ఆ ధర్మం పట్ల మనం చేస్తున్న ఆ పని పట్ల, మనం చేసే ఆ ధర్మం పట్ల కూడా భయభక్తులు ఉండాలి, భక్తి శ్రద్ధలు ఉండాలి. అది ధర్మము. అలా చెయ్యగలిగితే మనం దాని పట్ల అత్యంత జాగరూకతో ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు, ఇందుకలడందు లేడని సందేహం బోవలదు, చక్రి సర్వోపగతుండు, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు కాబట్టి ప్రతి జీవిలో కూడా భగవంతుణ్ణి చూస్తూ ఆ జీవికి చెయ్యవలసిన సంస్కారాలు చేస్తూ వెళ్తూ ఉండడమే ధర్మము. దాన్ని ఇవాళ మనం మర్చిపోతున్నాము. ఎవరితో పడితే వాళ్ళతో అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ, సరి అయిన పదజాలాలు కూడా ఉపయోగించకుండా, వారి యందు కనీస మర్యాదపూర్వకంగా బ్రాహ్మణుడు అని కానీ, యతీశ్వరులు అని కానీ, లేదంటే పెద్దవారు మన ఇంట్లోనే ఉన్నారు, తండ్రితో తల్లితో గౌరవించే మాట్లాడము, తాత ముత్తాతలను అసలే పట్టించుకోము, వాళ్ళ యందు ఇంకా హేళనగా మాట్లాడుతూ ఉంటాము. ఋషులు, మన చాలామంది ఋషులు మనకు చెప్పబడి ఉన్నారు. అందులో ప్రధానంగా నారదుల వారు. ఇటువంటి నారద మహాముని పట్ల కూడా పుల్లల స్వామి అని చెప్పి ఆయన అవహేళనగా మాట్లాడటం, యతీశ్వరుల నింద, అటువంటి ఋషుల్ని మనం హేళనగా మాట్లాడినందువల్ల కూడా
మనకు కొంత పాపం చేకూరుతుంది. యతీశ్వరులు పీఠాధిపతులని వారిని నిందించినా కూడా పాపం చేకూరుతుంది. అంటే ఎవ్వరిని నిందించకుండా ప్రతి జీవి పట్ల కూడా భక్తి భావనతో ఉండాలి. చివరికి ఇవాళ మనము బలులు ఇస్తున్నాము, గమనించండి. కోడిని, మేకని ఆయా దేవాలయాల దగ్గర బలిస్తున్నాము. మన ప్రాణం ఎంతో వాటి ప్రాణం అంతే. భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు చెప్పాడు, అన్నిట్లో కూడా అన్ని జీవులలో కూడా ఆత్మ ఒకటే. భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా చెప్పాడు కదా. మరి మనం ప్రాణం ఎంతో దాని ప్రాణం అంతే. బలి పేరుతో బలి ఇవ్వకపోతే అమ్మవారు ఏదైనా ఆగ్రహిస్తుంది, స్వామివారు ఆగ్రహిస్తాడు అని చెప్పుకుంటూ మనం బలిస్తున్నాము. ఎక్కడా కూడా భగవంతుడు ఆగ్రహించడు. మనము ఆ అమ్మవారికి, ఆ భగవంతుడికి ఎలా బిడ్డలమో, చీమ దగ్గర నుంచి కూడా ప్రతి జీవి కూడా ఆ భగవంతుడి బిడ్డే. కాబట్టి తన బిడ్డని తాను బలి తీసుకుంటుందా? బలి కోరుకుంటుందా? కోరుకోదు కదా. మరి మనం అటువంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ, అంటే భగవంతుడు చెప్పింది వినకపోతూ ఉండటం కూడా ధర్మంలో భాగం కాదు. భగవంతుడు ఏం చెప్పాడు దానికి ప్రధాన ఉదాహరణ మనం ఏమీ చేయక్కర్లేదండి. ఒక్క భగవద్గీతని గనక తీసుకుంటే, భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఉపదేశించింది తూచా తప్పకుండా పాటించగలిగితే చాలు. తప్పకుండా మనం ధర్మంలో నడుస్తున్నట్టే లెక్క. భగవంతుడు చెప్పిన విషయాలని పాటిస్తున్నట్టే లెక్క. తద్వారా సనాతనమైనటువంటి ధర్మంలో మనము మెలుగుతున్నట్టే లెక్క. సనాతనము అని చెప్పబడ్డది. సనాతనము అంటే ఎప్పటి నుంచో ఉన్నది, కొత్తగా వచ్చింది కాదు, ఎవరో సృష్టించింది కాదు. భగవంతుడి సృష్టి. భగవంతుడు ఋషులకు చెప్పటము, ఋషులు బ్రాహ్మణులకు చెప్పటము, బ్రాహ్మణులు అందరికీ తెలియబరుస్తూ ఈ యొక్క కాలచక్రాన్ని నడిపిస్తూ ఉండడం, ఇది సనాతన ధర్మము అని చెప్పబడ్డది. ఏదైతే మంచి చెప్పారో దాన్ని పాటిస్తూ ఉండడమే సనాతన ధర్మంలో మెలగటము. ప్రతి మంచి కూడాను పాటించాలి, అదే సనాతన ధర్మంలో మెలగటము. మనము దానికి పూర్తి విరుద్ధంగా ఇవాళ నడుస్తూ ఉన్నాము. తద్వారా అనేక రకాల కష్టములు వస్తున్నాయి. మానసికమైనటువంటి కష్టాలు బాగా అనుభవిస్తున్నాయి. ఇవాళ చూడండి, డబ్బు లేనివాడు మానసికమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాడు, ఉన్నవాడు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అంటే డబ్బు ఉంది లేదు కాదు, మనం ధర్మంగా ఉన్నామా లేదా చూసుకోండి. డబ్బు అనేది మనం ధర్మంగా ఉంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది రాలేదు అని అధర్మాలకు పాటుపడటం చేయకూడదు. అంటే భగవంతుడు చెప్పిన గీతను దాటి, భగవద్గీత భగవంతుడు చెప్పినటువంటి గీతను దాటి అవతలికి వెళ్తున్నాం మనం. తద్వారా మానసిక ఆందోళనలకు గురయ్యి శారీరకమైనటువంటి కష్టాలు కూడా పడుతూ చివరికి అనేక రకాల కష్టాల్లో కూరుకుపోతూ ఉన్నాము. మమ దేహి కరావలంబం స్వామి అని, నాకు చేయూతనివ్వు స్వామి అని చెప్పేసి ఆ స్వామిని వేడుకోవాలి అంటే ముందు మనం ఈ విధంగా ఉండగలగాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు మనం ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది, వాడికి చేసేది ఏంది? వాడు అసలు మంచోడే కాదు, వాడు అనుభవించాల్సిందే, వాడి విధమైనటువంటి కష్టాలు అనుభవిస్తే కానీ వాడికి బుద్ధి రాదు అని చెప్పేసి మనమే మాట్లాడతాం కదా. అంటే మంచివాడు కాదు, సాటి మనిషి నీకు మంచివాడు కాదు, మంచివాడో తెలిసేంత జ్ఞానం నీ దగ్గర ఉన్నప్పుడు మరి నువ్వు చేసే పనులని అన్నిటినీ ఆయన చూస్తాడు కదా. ఆయనకు తెలుసుగా మనం మంచివాళ్ళమా కాదా అని. మరి కష్టాలు అనుభవించాలి అంటే అనుభవించని అని ఆయన కూడా వదిలిపెట్టాడు అనుకోండి, మన పరిస్థితి ఏమవుతుంది? ఇంతకంటే దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటాం మనం. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ధర్మాన్ని పాటించినా కానీ, ఈ ధర్మాన్ని పాటించినా కానీ కష్టాలు వస్తున్నాయి, కష్టాలు వస్తాయి అని చెప్పేసి మనకు అనేక మంది చెప్పటము, పురాణాల్లో కూడా కథలు కథలుగా మనకు తెలియటం జరుగుతూ ఉంది. మరి ఎందుకు వస్తున్నాయి? నీకు ఎంత కష్టం వచ్చినా సరే ఆ ధర్మాన్ని పట్టుకొని నిలబడగలుగుతావా లేదా అని భగవంతుడు కూడా చిన్న పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో ఆయన ఓడిపోవాలి కానీ మనం ఓడిపోకూడదు. అర్థమైందా? భగవంతుడు మనకై పెట్టే పరీక్షలో భగవంతుడే ఓడిపోవాలి, మనం ఓడిపోకూడదు. గుర్తుపెట్టుకోండి. ప్రతి కథ కూడాను మనకి ఇవాళ రమణ మహర్షి కానీ, శారదామాత కానీ, వివేకానంద స్వామివారు కానీ,
ఇలా అనేక మంది ఉన్నారు కదా, అనేక విషయాలని బోధించి వెళ్ళారు కదా మహర్షులు. మరి అటువంటివన్నీ కూడా మనం అక్కడికి వెళ్తాము, వారి విగ్రహాన్ని ఆరాధిస్తాము. వారు మంచివారు, గొప్పవారు, వారిని దర్శించుకుంటే పుణ్యము అని చెప్పి వారి యొక్క ఆశ్రమాలకు వెళ్ళి కాసేపు ధ్యానం చేసుకొని వస్తాము. ఇన్ని చేస్తున్నాం కదా. ఇన్ని చేస్తున్నప్పుడు మరి మన ధర్మాన్ని మనం పాటిస్తున్నామా, వారు చెప్పిన బాటలో మనం నడుస్తున్నామా అనేది మనం ఎందుకు ఆలోచించట్లేదు? మనం అలా ఎందుకు నడవట్లేదు? అలా ఎందుకు ఆలోచించి మనం తప్పుదోవన కనుక నడుస్తూ ఉన్నట్లయితే దాన్ని ఎందుకు సరిదిద్దుకోవట్లేదు? ఏదన్నంటే కర్మ అని వదిలిపెడతాం. గుర్తుపెట్టుకోండి, మనం ధర్మంగా బ్రతికినప్పుడు కర్మ కూడా మనల్ని ఏమీ చేయదు. ఎందుకు అంటే కర్మ ఏమీ చెయ్యకుండా మనల్ని స్వామి చూసుకుంటాడు. ఎందుకంటే మనం ధర్మంగా నడుస్తున్నాం కాబట్టి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకి రాముడు ఉన్నాడు. రాముడిని కనుక మనం తీసుకున్నట్లయితే రామో విగ్రహాన్ ధర్మ అని చెప్పబడ్డది. అంటే ఒక ధర్మం ఏ విధంగా ఉంటుంది అంటే రాముడిలాగా ఉంటుంది అని చెప్పబడ్డది. అంటే ఆయన ఎంత ధర్మాన్ని పాటించాడు. తండ్రి మాటనే కాదనలేదు. అంతకుముందు తండ్రి ఏం చెప్పాడు? నాయనా, తెల్లవారితే నీవు పట్టాభిషక్తుడవయ్యి ఈ రాజ్యం మొత్తం కూడా ఏలవలసిన బాధ్యత నీ భుజాల మీద పెడుతున్నాను అని చెప్తే, తప్పకుండా నాన్నగారు అని చెప్పేసి నమస్కరించాడు. ఎక్కడా రాజ్యం నాకు వస్తుంది, మా నాన్న తర్వాత నేనే రాజుని, మా నాన్న కూడా నేను చెప్పినట్టే వినాలి, ఎక్కడా గర్వపడలేదు ఆయన. ఎక్కడ ఇసుమంతా కూడా రాజ్యం మొత్తం నేను అనుభవించే స్థాయిలో ఇవాళ ఉన్నాను అని చెప్పి ఇసుమంతా కూడా గర్వం లేదు ఆయనకి. అదే తెల్లవారింది. నాయన, నీకు పట్టాభిషేకం కాదు, ఇప్పుడు నువ్వు ఉన్న పలంగా కట్టుబట్టలతో అడవికి వెళ్ళాలి. తప్పకుండా నాన్నగారు అంటే తండ్రి మాట జవదాటలేదు. అంతకు ముందే కదా నీవు రాజ్యపాలన చేయాలన్నావు, నన్ను కాదు వేరే వాళ్ళని పంపించు, ఇటువంటి మాట ఎక్కడా కూడా రాముడు చెప్పలేదు తండ్రికి. పట్టాభిషేకం చెయ్యి అన్నప్పుడు పొంగిపోలేదు. పట్టాభిషేకం చేస్తూ నిన్ను రాజ్యం మొత్తం కూడా నీకు అప్పగించి నిన్ను రాజుని చేస్తున్నాను అన్నప్పుడు పొంగిపోలేదు. రాజ్యం లేదు, ఏం లేదు, నువ్వు అడవులకు వెళ్ళాల్సి వస్తుంది, ఇప్పుడు వెళ్ళు ఇంకా అని వెంటనే ఇప్పుడు వెళ్ళాలి, క్షణం కూడా ఆలస్యం చేయొద్దు అన్నప్పుడు కుంగిపోలేదు. అక్కడ పొంగలేదు, ఇక్కడ కుంగలేదు. చూడండి, ఒకే రీతిలో రాముడు ఉన్నాడు. తండ్రి పాలన, తండ్రి ఏది చెబితే అది పాటించాలి. తండ్రి చెప్పిందే ధర్మము, దాన్ని శిరసా వహించాలి అన్నాడు, వెళ్ళాడు. సీతాదేవి ఆమెకు కూడా చెప్పాడు, నువ్వు ఈ భోగాలు అనుభవించు, తండ్రి నాకు కదా శిక్ష వేసింది, నీకు కాదు కదా అని చెప్పాడు. కాదు, భర్త అయిన మీరు అక్కడ నానా ఇబ్బందులు పడుతూ ఉంటే నేను ఇక్కడ భోగలాలసల్లో ఉండలేను, మీ బాటలోనే నేను నడుస్తాను. అక్కడ భార్య ధర్మం ఆమె పాటించింది. తమ్ముడు లక్ష్మణుడు, అన్నగారి త్రోవలో నేను వెళ్తాను, అన్నగారిని విడిచి వెళ్ళను, అన్నాదమ్ముల బంధం అక్కడ అది ఆ ధర్మం చెప్పబడ్డది. అంత అడవులకు వెళ్ళి అక్కడ భార్యావియోగం అయినప్పటికీ కూడాను ఆయన ఎక్కడా కూడా కుంగిపోకుండా ధైర్యాన్ని తెచ్చుకొని ఎలాగైనా నా భార్యను వెతుక్కొని మళ్ళీ నేను రావాలి అని అన్నాడు. అక్కడ భర్త లేకపోయినా భర్తను తలుచుకుంటూ ఆమె దిగులుతో ఉన్నప్పటికీ కూడాను నా భర్త నా మనస్సులో ఉన్నాడు, ఎప్పటికైనా వస్తాడు, ఆయన నామస్మరణ తప్ప నేను ఇంకా అన్యదా శరణం నాస్తి, నాకు వేరే గతి లేదు, ఆయన నామస్మరణ అన్నట్లుగా అమ్మవారు కూడా ఆయన ఆ రామనామస్మరణ, భర్త నామస్మరణ చేసుకుంటూ తరించిపోయింది. ఆమె ఇవాళ ధర్మాన్ని చూపించింది. అంటే ఎక్కడికక్కడ మనకొక్క రామాయణాన్ని కనుక తీసుకున్నట్లయితే మొత్తం ధర్మమే కనబడుతుంది. ఇది సనాతనం, అనాది నుంచి ఉన్నటువంటి ధర్మము. ఎప్పుడు ఎవరితో ఆయన గురువు దగ్గరికి వెళ్ళారు, గురువుతో వెళుతూ ఉన్న సమయంలో విద్యాభ్యాస పూర్తయి రాముడు గురువుతో వెళ్తున్న సందర్భంలో కూడా గురువు అప్పటి వరకు పట్టు పాన్పుపై పవలించి కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నంత సుఖాలు అనుభవించిన రాముడు కూడా ఆ గురువుతో పాటుగా అడవుల్లో, ఆ ముళ్ళబాటల్లో, పొదల్లో అలా గురువుతో నడుచుకుంటూ వెళ్ళారు. ఎంత దూరం గురువు గారు అని కూడా ప్రశ్న వేయలేదు. అంటే గురువుతో ఉండే ధర్మము. ప్రతి జీవిని కూడా ఆయన తన జీవితో సమానంగా, తన ప్రాణంతో సమానంగా రాముడు చూసుకున్నాడు. అందుకే ప్రకృతి మొత్తం కూడా ఆయన వశమై ఉంది. ధర్మంతో ఉండే ఎవడైతే
ధర్మబద్ధంగా ఉంటాడో వాడికి ప్రకృతి వాడి వశమై ఉంటుంది. ఇది సనాతన ధర్మం అంటే. ఇలా బ్రతకగలగాలి ధర్మంలో. అంటే అబద్ధాలు ఇవాళ ప్రతి విషయంలో అబద్ధాలు ఆడుతూ ఉన్నాం మనం. ఎక్కడ ధర్మంగా బ్రతకం? అబద్ధాలు ఆడామా? ప్రతిరోజు దేవాలయాలకు వెళ్ళాలి, ధర్మంగా వెళ్ళగలుగుతున్నామా? ప్రతిరోజు ఏదైనా సుష్టు ఇబ్బంది వచ్చినప్పుడు వెళ్ళలేకపోవటం వేరు, అంతా మంచిగా ఉండి కూడా వెళ్ళలేకపోవటం వేరు. కష్టం వచ్చినప్పుడు భగవంతుణ్ణి నిందిస్తున్నాము, అది ధర్మంగా ఉండటమా? ఇక్కడ ఏది మనం ధర్మంగా ఉంటున్నాం ఒక్కసారి ఆలోచిస్తేనే. మరి భగవంతుడు మనకు ఎందుకు సహాయం చేయాలి? నువ్వు ధర్మంగా నిలబడగలిగితే ఖచ్చితంగా ప్రకృతి నీ వశమై ఉంటుంది. దానికి ఎన్నో తర్కాణాలు ఉన్నాయి, ఎంతోమంది ఉదాహరణలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎక్కడా కూడా ధర్మాన్ని తప్పవద్దు. ఇది ఏదో క్రీస్తు శకం తర్వాత వచ్చింది కాదు, క్రీస్తుకు పూర్వం నుంచి అనాది కృత యుగాల నుంచి అనాది యుగాల నుంచి వచ్చింది. ఇవాళ ఏదో కొత్తగా వచ్చి పెట్టిన ధర్మం కాదు మనది, అనాదిగా ఉన్నటువంటి ధర్మము. నది దగ్గరకు వెళ్తాము, మనం చేసే పని ఏంటి? నది దగ్గరికి వెళ్ళినా కానీ నదికి నమస్కారం కనీసంగా చెయ్యని తెలుసా? వెళ్ళగానే నది దగ్గరికి వెళ్ళినా స్నానం చేయాలి అని ఆరాటంతో వెళ్తాం, కానీ ఒక నమస్కారం అలా నదికి చేసుకొని ముందుగా కాలు మోపకుండా, ఆ నది నీళ్ళల్లో కాలు మోపకుండా అలా చేత్తో తగిలి నెత్తిన ఆ నీళ్ళని చల్లుకొని కళ్ళకలా కాస్త ఆ నీళ్ళని రాసుకొని ఆ తర్వాత నీవు కాలు మోపు. అప్పుడు నువ్వు నదికి ఇచ్చినటువంటి గౌరవం ఇచ్చినట్లు. ఇది ధర్మం చెబుతుంది. ఇది తెలియక కొంత, తెలిసి కూడా చెయ్యక కొంత పాడైతూ ఉన్నాం. అంటే సనాతన ధర్మం అనేక విషయాలని చెప్పబడి ఉంది. మనము భుజిస్తున్నాం, భోజనం చేస్తున్నాం, మరి మనం మన కడుపు నింపుకుంటున్నాము, కానీ ఇతరత్ర జీవి భూతదయ చెయ్యమన్నారు. అది చేస్తున్నామా? అంటే మనం తినే ముందు ఒక్క ముద్ద కాకి పెట్టడము, పశుపక్షులకు పెట్టడము చేయటము చేస్తున్నామా? చెయ్యట్లేదు. అంటే మన కడుపు మనది మనం చూసుకుంటున్నాం, కానీ ఎదుటి జీవి యొక్క ఆకలిని తెలుసుకోలేకపోతున్నాం, ఎదుటి జీవిని అర్థం చేసుకోలేకపోతున్నాం. అర్థం చేసుకోలేకుండా నడిచింది ఏది కూడా ధర్మము కాదు, గుర్తుపెట్టుకోండి. మనకు బాధ ఆకలి అయితే ఎంత బాధ కలుగుతుందో ఏ జీవికైనా ఆకలి అయితే అంతే బాధ కలుగుతుంది. ఇది ధర్మము, ఇది సనాతనంగా మనకు చెప్పబడి ఉంది, అనాది కాలం నుంచి చెప్పబడి ఉన్నది. కృష్ణుడు తీసుకుందాము, కృష్ణుడు యొక్క వేణుగానంతో అక్కడున్న ప్రతి జీవిని కూడా మోహింప చేయగలిగాడు. మనుషులతో సహా మోహింపబడ్డారు ఆయనలో. ఎందుకు? మాధుర్యమైనటువంటి మాటలు మాట్లాడటం, మాధుర్యకరమైనటువంటి సంగీతాన్ని ఆస్వాదించడం, మాధుర్యమైనటువంటిది ప్రకృతికి ఇవ్వడం ఆయన చేసింది. మాధుర్యాన్ని ఆయన పంచాడు. కృష్ణుడిని వెన్న దొంగ అంటాము. వెన్న దొంగ అంటే వెన్న మనస్సుకు ప్రతీక, గుర్తుపెట్టుకోండి. వెన్న మనస్సుకు ప్రతీక అంటే ఆ మనస్సునే ఆయన దోచుకుంటాడు. మనస్సునే ఆ కృష్ణుడు మన మనస్సుని దోచుకునే స్థాయికి మనం వెళ్ళాలి అంటే ధర్మంగా బ్రతకగలగాలి. గోపికలు ఉన్నారు, ప్రతి వారు ధర్మంగా బ్రతికారు. కృష్ణుడు తప్ప ఇంకొకళ్ళని చూడలేదు, ప్రతివారు ధర్మంగా బ్రతికారు. అలా ప్రతిదీ ధర్మమే. కృష్ణతత్వం మొత్తం ధర్మతత్వమే, ఇంకొక మార్గం లేదు. కృష్ణతత్వాన్ని మనం అలవర్చుకుంటేనా చాలు, ధర్మంలోకి మనం వెళ్తున్నాం. కృష్ణుడు ఏం చేశాడు, కృష్ణుడి ధర్మం ఏంటి, కృష్ణుడు కూడా ఎవరి దగ్గర ఎలా మసలుకోవాలి తనకు తెలిసినా కానీ హంపశయ్య పైన ఉన్నటువంటి తన తాతనితోటి పెద్దవారితో చెప్పించాడు. భీష్మ పితామహుడితో ధర్మాన్ని వాళ్ళకి చెప్పించాడు. తను చెప్పొచ్చుగా, మరి ఆయన సాక్షాత్తు భగవంతుడే కదా, భగవంతుడు చెప్తే విండా? అందరూ వింటారు, కానీ ఎవరితో చెప్పిస్తే వాళ్ళకు బాగా నాటుకుంటుంది. భీష్ముడు తండ్రి తాత స్థానంలో ఉన్నారు కాబట్టి అటువంటి పెద్దవారు తన వంశంలో వారికి చెబితే నాటుకుంటుంది. కాబట్టి అటువంటి పెద్దవారితో ధర్మాన్ని బోధింపజేశాడు పాండవులకి, అందరికీ కూడా. అంటే చూడండి, ఇక్కడ ధర్మంలో కూడా ఎవరు చెబితే బాగుంటుంది, ఎవరు చెబితే నాటుకుంటుంది, ఏ విధంగా చెబితే నాటుకుంటుంది,
చెప్పటం వేరు, ఏ విధంగా చెప్పటం వేరు. ఇదంతా కూడాను ధర్మంలో భాగాలు. ఇక కృతయుగాన్ని గనక తీసుకుంటే రాక్షసుడు వారి కోరిక మేరకు అనేక రకాలైనటువంటి రాక్షస అవతారాలు ఎత్తారు కదా. మరి రాక్షస ధర్మం రాక్షసుడు పాటించారు. ఋషులు ఉన్నారు, ఋషుల ధర్మం అన్ని కష్టం వచ్చినా సరే విష్ణునామాన్ని విడలేదు. ప్రహ్లాదుడు ప్రతి చోట విష్ణువుని చూడగలిగాడు. అందుకే ప్రతి చోట ప్రహ్లాదుని విష్ణువు కాపాడగలిగాడు. ఏది ఏం చేసినా ప్రహ్లాదుడికి ఏం కాలే. అంటే భక్తి భావన స్థాయి ఆయనది ఎట్లా ఉంది, అది ధర్మమే కదా. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము ఇన్ని తీసుకున్నాము. ప్రతి యుగంలో కూడా ధర్మమే కనపడ్డది. మరి కలియుగంలో ఏమైంది? అప్పుడు అన్ని కష్టాలు వచ్చాయి కాబట్టి మనం ధర్మాన్ని తప్పాలి, ఇది కాదు అని కొత్త ధర్మాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. పాత ధర్మాన్ని, సనాతనముగా ఉన్నటువంటి ధర్మాన్ని కాదని కొత్త ధర్మాన్ని మనము సృష్టించుకొని దానిలో ఊగిసలాడుతూ మనము పుడుతూ చస్తూ ఉంటూ ఉంటాం. ఇంకా అది కాదు కదా. సనాతనము అనాదిగా ఉన్నటువంటి ధర్మాన్ని మనం పాటించాలి. ఏకం సత్ విప్రా బహుదా భవంతి, ఒకే భగవంతుడు అనేక విధములుగా విరాజిల్లుతూ ఉన్నాడు. నువ్వు ఏదోనన్నా నమ్ము, పరమాత్మ ఒక్కటే. కృష్ణుడు, నారసింహస్వామి వేరు, కృష్ణుడు వేరు, రాముడు వేరు, శివుడు వేరు, అమ్మవారు వేరు కాదు. ఒకటే పరతత్వం అనేక విధాలుగా మనల్ని ఉద్ధరింపచేయటానికి మన ముందుకు వచ్చి మనల్ని ఉద్ధరిస్తూ ఉంది. నువ్వు ఏ నామాన్ని తీసుకున్నా భగవంతుడికి చెందుతుంది. సర్వదేవ నమస్కార కేశవం వ్రతగచ్చతి. నువ్వు ఏ భగవంతుడికి నమస్కారం మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ నమస్కారం చేసిన సర్వదేవ నమస్కార కేశవం వ్రతగచ్చతి. విష్ణు సనాతన ధర్మంలో చెప్పబడ్డ భగవంతుడికి వెళ్ళిపోతుంది. ఇంతమంది దేవుళ్ళు ఎందుకండి అంటే, నీ మనస్సు ఏ దేవుణ్ణి పట్టుకుంటే తరించిపోతుందో ఆ దేవుణ్ణి పట్టుకోవాలి అని. మన ఇతరత్రా చోట్ల మతాల్లో చూసుకుంటే ఒకడే దేవుడు ఉన్నాడు. మనకి ఇంతమంది దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు. ఏ భగవంతుణ్ణి పట్టుకున్నా పర్వాలేదు. రాముణ్ణి పట్టుకో, నరసింహస్వామిని పట్టుకో, శివుణ్ణి పట్టుకో, కృష్ణుణ్ణి పట్టుకో. అమ్మవార్లలో ఎంతోమంది అమ్మవార్లు ఉన్నారు. లక్ష్మిలోనే అష్టలక్ష్ములు ఉన్నారు. గాయత్రీదేవి ఉంది. ఇలా ఏ దుర్గాదేవి, ఏ దేవతని పట్టుకున్నా తరించిపోతాము. అది మనం తెలుసుకోవాలి. మనకే ఇంతమంది ఉన్నారు. మన సనాతన ధర్మంలో అనేక మంది దేవతలు ఉన్నారు. ఏ దేవతని నీవు మనస్ఫూర్తిగా పట్టుకున్నా సరే, ఆ భగవత్ పాదాలను ఆశ్రయించినా సరే తరించిపోతాము. కాబట్టి ఈ సనాతన ధర్మం అనేది మనము అవలంబిస్తూ, దాని వైపు పరితపిస్తూ, దాన్ని మనం అవలంబిస్తూ ఉంటే మన తరాల వారు కూడాను దాన్ని అవలంబిస్తూ ఉంటారు. తద్వారా జన్మరాహిత్యాన్ని పొందే స్థాయికి మనం వెళ్ళగలుగుతాము. నవవిధ భక్తుల రీతి కూడా అదే. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, బాలసేవనం, వందనం, దాస్యం, సఖ్య, ఆత్మనివేదనం. ఏ భక్తి మార్గాన్ని పట్టుకున్నా సరే ధరించిపోవటం తథ్యము. కాబట్టి ఈ సనాతన ధర్మం అనేక రకాల ధర్మాలు చెప్పబడ్డాయి. ప్రతి ధర్మాన్ని తెలుసుకుంటూ ప్రతి ధర్మంలో దానికి చెయ్యవలసిన న్యాయాన్ని దానికి చేస్తూ ముందుకు సాగిపోతూ ఉండటమే మానవ ధర్మం. గుర్తుపెట్టుకోండి, మానవులుగా మనం చేయవలసిన ధర్మం ఏంటంటే ప్రతి ధర్మాల్లో ఉన్నటువంటి మెలకువలు తెలుసుకుంటూ న్యాయబద్ధంగా మనం దాన్ని పాటిస్తూ ఉండటమే ధర్మము. ఆ విధంగా అందరం కూడా చేస్తూ ఉన్నట్లయితే సనాతన ధర్మం, ఎన్నో మనకు ఆటంకాలు వచ్చినాయి సనాతన ధర్మంలో. మన బ్రిటిష్ వారు మనకు తెలియకుండానే మనకు తెలిసి కొంత అనేక రకాలైనటువంటి ధర్మాలను కొల్లగొట్టి ఉన్నారు. అయినా కానీ ఈరోజు మనం ధర్మాన్ని పట్టుకొని వీడుతూ ఉన్నాము, ధర్మచక్రంలో తిరుగుతూ ఉన్నాము అంటే అది మనం భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం. గుర్తుపెట్టుకోండి. అందుకని ఎవరిని, బ్రాహ్మణుని, యతీశ్వరుని, ఋషీశ్వరులని, దేవుళ్ళని ఎవరిని కూడా నిందించకుండా, అంటే తిట్టకుండా, వారిని జాగ్రత్తగా వారితో మసులుకుంటూ ఉంటే తప్పకుండా ధరించిపోవటం తథ్యం. తద్వారా భగవత్
అనుగ్రహం మనకు కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహం కలగాలి అంటే ఒక్కటే మార్గం, నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా. సత్యహరిశ్చంద్రుని తీసుకోండి, అనేక రకాల కష్టాలు వచ్చాయి, ప్రతిదా సత్యం అనే దాన్ని వీడకుండా ముందుకు వెళ్ళాడు. తద్వారా చివరికి ఆయనే గెలిచి, ఇందాక నేను చెప్పాను భగవంతుడి ముందు మనం గెలవాలి అని, అలా ఆయనే భగవంతుడి ముందు గెలిచి భగవంతుని సాక్షాత్కరింప చేసుకొని ఇవాళ మనకు ఆదర్శమయ్యాడు. ఇలా అనేక మంది ఉన్నారు ధర్మాన్ని పట్టుకుని ఉన్నటువంటి మహాత్ములు. వారి చరిత్రలను చదువుకొని మనం ఆయా ధర్మాల్లో విరాజిల్లుతూ ఆ ధర్మ మార్గంలో నడుస్తూ మనము జన్మరాహిత్యాన్ని పొంది తరించిపోవాలి అని కోరుకుంటూ, సదా అందరికీ కూడా భగవత్ అనుగ్రహం కలిగి ధర్మంగా నడవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.